జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజకీయ చరిత్రలో ఒక్క అడుగు కూడా అది అద్భుతమైనటువంటి శిఖరాలను అందించిన సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ ఆ ప్రస్థానాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించడం ఒక రాష్ట్ర చరిత్రలో లేదా ఒక దేశ రాజకీయ చరిత్రలో ఏ కోణంలో చూసినా కానీ అరుదైనటువంటి రికార్డులు సృష్టించినటువంటి ఘనత ఉండడం. పైగా ఇప్పుడు 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభతరుణంలోకి అడుగు పెట్టడం, ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిని నడిపిస్తున్నటువంటి అధినేతగా, నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు ముద్ర అద్భుతం, అజరామరం అని చెప్పాల్సిందే. 75వ పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెబుతూ ఆయన జీవన ప్రస్థానంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ బర్త్డే, ఎందుకంటే ఇది 4వసారి సీఎం పదవిలోకి వచ్చినా కానీ సీఎం హోదాలో ఉండి 75వ పుట్టినరోజు చేసుకోవడం అనేది ఒక అరుదైన సందర్భం. సో రాష్ట్ర చరిత్రలో లేదా దేశ రాజకీయ చరిత్రలో చూసిన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం విపక్ష నేతగా, సుదీర్ఘకాలం ఒక విధంగా కాంగ్రెసేతర రాజకీయాలను లీడ్ చేసినటువంటి కూటముల్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం ఎలాంటిది, ఎలాంటి ముద్ర వేసింది? ఆయన్ని అంటే మోస్ట్ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ అనుకోవాలి. వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. మీరు అన్నట్టు ఒక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 26 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయ్యాడు, 28 సంవత్సరాలకి మంత్రి అయ్యాడు. అంటే మ్యారేజ్కి ముందు ఇవన్నీ అయిపోయింది. తర్వాత 46 సంవత్సరాలకి మనం చూసాం ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఇటువంటిది అంత రేరుగా ఉంటుంది మనకి. మీరు అన్నట్టు ఆయన 4 దాదాపు దశాబ్ద 46 సంవత్సరాల రాజకీయ జీవితం, దేశ రాజకీయాల్లో కూడా శాసించే పరిస్థితి ఒకనొక టైంలో ఇవన్నీ కంటే ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా వచ్చింది ఆయన. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఉద్దేశంతో సైబరాబాద్ లాంటి గొప్ప నగరాన్ని నిర్మించాడు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో దిట్ట, మోస్ట్ విజనరీ లీడరు. అదేవిధంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాన్ని తన దేశంలోనే అగ్రగామి చేయాలని ఎప్పుడు తలంపుతూ ఉండేవాడు. ఆ విధంగా ఈ రోజున 75 సంవత్సరాల్లో ఆయన అనేక ఒడిదుడుకులు, ఆయన ఏం పూలపాల్పుగా ఏం ఉండలే. యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి ఒక పోరాట ఎదురుగా ఉన్నాడు, ప్రజల సమస్యల కోసం పోరాడాడు. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన తర్వాత, అధునాతనమైన సైబరాబాద్ నిర్మించిన తర్వాత ఈరోజు దేశ విదేశాల్లో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చినా, రాష్ట్రం విడిపోయినా ఆయన గురించి చెప్పుకుంటాడు. అంత విజనరీ. ఇప్పుడు ఓఆర్ఆర్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అని కూడా ఎన్నో ఒక ఎత్తు. అయితే ఆయన జీవించిన కాలంలోనే ఈ దేశానికి గొప్ప వ్యక్తిని రాష్ట్రపతిని అందించాడు, సిఫార్సు చేశాడు. అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తి. ఒక దళితుడిని లోక్సభ స్పీకర్ని చేశాడు, జిఎంసి బాలయోగి లాంటి వ్యక్తిని. ఇవన్నీ ఒక ఎత్తు. అయితే తన రాష్ట్రం కోసం ఎప్పుడు కూడా వెనకడు వేయలా. దేశ రాజకీయాల వైపు ఆయన చూడలేదు, ఢిల్లీ గడ్డ ఎక్కుదామని అనుకోలే. నేను పుట్టిన ఈ నెలకు చేయాలి. ఎన్టీ రామారావు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అల్లుడిగానే కాకుండా ఆయనకంటూ ఒక డిసిప్లిన్గా ఒక గడ్డిపేటలో ఒక ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి నుంచి ఆయన ఎదిగిన తీరు అనేది మనం చాలా అప్రిషియేట్ చేయాలి. అంటే చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ నాయకుడిగా చూసేటువంటి కోణంలో చాలామంది అటు విమర్శించే వాళ్ళు ఉంటారు, ప్రశంసించే వాళ్ళు ఉంటారు. ఇంత లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, 46 సంవత్సరాలు స్టిల్ బ్యాటింగ్ అంటే అంతే కదా. అసలు ఇలాంటి రాజకీయ నాయకులు మన దేశ చరిత్రలో ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుల ప్రస్తావనను పక్కన పెడితే ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి జనరేషన్స్లో ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి నేను చూసిన దాంట్లో, నేను స్వయంగా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు 2000 సంవత్సరంలో కలిశాను. నేను లా చదువుకునేటప్పుడు నాగార్జున యూనివర్సిటీలో 2000 సంవత్సరం ఆయన స్వయంగా కలిశాను. ఆయనలో గొప్పతనం ఏంటంటే, ఆయన మనం అవతల వాళ్ళు తెలిసినా తెలియపోయినమ్మా మీ పేరేంటి, ఏం చేస్తున్నారు, పలకరింపు అనేది చాలా ఆత్మీయంగా ఉంటుంది. భుజం మీద చేసే ఇది అప్పటికి ఇప్పుడు ఉంది. నేను 2000 సంవత్సరంలో చూసా, తర్వాత 2014లో చూసా ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తర్వాత. ఆ తర్వాత 2022లో కూడా నేను చూశాను ఆయన. ఎక్కడ కూడా ఏంటంటే రాజకీయాలు ఏంటంటే అది పూలపార్పు కాదని ఇందాక అన్నట్టు, పాలిటిక్స్ తెలిసిన వాళ్ళే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. అదేవిధంగా అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ కూడా. తన కుటుంబాన్ని లాగేస్తారు, వ్యక్తిగత అన్నం చేస్తారు, అనేక రకాల ఇబ్బందులు పడాలి. అటువంటిది ఆయనలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదండి. పోరాడాడు, దెబ్బలు తిన్నా, 14 సంవత్సరాలు సీఎం చేసిన, ప్రతిపక్షంలో అదే విధంగా ఉన్నాను. ఏ విధంగా చూసుకున్నా
మనకున్న కాలంలో ఒక అబ్దుల్ కలాం గారు లాంటి దేశానికి రాష్ట్రపతిగా సుపరిపాలన అందించిన కామన్ మ్యాన్ని చూసాం. అతి కష్టమైన పేదరికం నుంచి, కుప్పం నుంచి ఈ రాష్ట్రానికే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉండి 2034 అగ్రగామిగా సిటీగా వెళ్తున్నా. ఈరోజు జపాన్ వెళ్ళిన 2600 కోట్లు పెట్టుబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ స్కూల్ నుంచి చంద్రబాబు నాయుడు గారు బడి నుంచి వచ్చిన వ్యక్తే, ఆ బడి నుంచి పటాలు తెచ్చుకున్న వ్యక్తే. కాబట్టి ఆ విజనరీతో ఆయన ఆ రోజు చేయబట్టి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఆ రోజున విద్యా సంస్కరణలు చేయటం కావచ్చు. ఈయన ఒకటి కాదు సార్, ముఖ్యంగా ఏ రాష్ట్రం అయినా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అవస్థాపన సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి, రోడ్డు కనెక్టివిటీ ఉండాలి, తర్వాత ఎయిర్పోర్ట్స్ ఉండాలి, తర్వాత పరిశ్రమలు తీసుకురావాలి. ఈ అన్నిట్లో ఈయన అన్వేషణ చేయగా ఈ దేశానికి అనేక మంది ముఖ్యమంత్రులు కూడా ప్రశంసించే టైంలో మనం చూసాం. ఇండియా టుడే కాంక్లేవ్లో కూడా చాలాసార్లు ఆదర్శవంత ముఖ్యమంత్రి అయ్యాడు. గ్రామీణాభివృద్ధిలో కావచ్చు, సంస్కరణ తీసుకురావటం కావచ్చు, ఐటీలో కావచ్చు. మనం చూసి ఉన్న కాలంలో మీరు అన్నట్టు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసాం. రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ కాలం ఈయన్ని సంస్కరణలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక రోల్ మోడల్ అయిన ముఖ్యమంత్రిగా నేను చెప్పగలను. అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎంతమంది ఆయన్ని ప్రశంసిస్తారో అంతమంది వ్యతిరేకిస్తారు. విజన్ అనే చర్చ వచ్చినప్పుడల్లా అసలు ఈ విజన్ మీద ఆయనకి ఆసక్తి రావడానికి కారణం ఏంటి? ఐటీ లాంటి టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లోకి ఆయన చదువుకుంది అర్థశాస్త్రం, కానీ విజన్ అంతా కూడా ఇటువైపే ఉంది. రీజన్ ఏంటి ఆయన వ్యక్తిగతంగా ఆయన అలా మౌల్డ్ అవడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు? డెఫినెట్గా అండి. ఇప్పుడు అర్థశాస్త్రం చదువుకుంటే అండి అన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆడమ్ స్మిత్, రగ్నార్ మార్క్స్, వెల్త్ ఆఫ్ నేషన్స్, కార్ల్ మార్క్స్ ఇవన్నీ కూడా ఎకనామిక్స్లో ఉంది. అంటే ఆ విలువ తెలుసు. ఆ విధంగా ఎకనామిక్స్ నుంచి చదువుకున్న ఆ ఎకనామిక్స్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, అందివచ్చిన అవకాశాన్ని మిగతా దేశాలతో పాటు అక్కడ సంస్కరణ ఎలా తీసుకురావాలనేది మనం చూసాం. మనకి ప్రజల వద్దకి ఇప్పుడు జన్మభూమి అనేది యూనివర్సిటీ చదువుకునేటప్పుడు మేము చూసాం. కాలేజీ డేస్లో ఎక్కడో దక్షిణ ఆఫ్రికా నుంచి సీమో లండాంగ్ అనే ఇది నుంచి తీసుకున్నాడు ఇక్కడ. అది నిజంగా గ్రామాలకి ఇన్వాల్వ్ చేయటమే ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చాడు. ఆయన ఒక చదువుకుంది అర్థశాస్త్రం అని చెప్పి టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అందివేశం చేయలాగా మనం మిగతా ముఖ్యమంత్రితో పోల్చేది ఓవరాల్గా చూసుకుంటే. లేకపోతే ఇప్పుడు ఇంత హైదరాబాద్ని ఇంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దటంలో మిగతా ప్రపంచంలో పోటీపడి దేశాన్ని రోజు సెకండ్ క్యాపిటల్ అయ్యే పరిస్థితులు తీసుకొచ్చారంటే అంత ముందు చూపుతా కదండి. ఆ తర్వాత ఇదిలో అమరావతి చేద్దామని చెప్పి అనుకున్నారు, కానీ తాత్కాలిక భవనాలు ఇదిలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఇది చేయలేకపోయేపోటి ఒక్కసారి ముఖ్యమంత్రి అనేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అది ఇచ్చేయడానికి ఈయనకు అద్భుతమైన అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు చూశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో ఆయన చేతిలో చేసి ఇటువంటి వ్యక్తిని నేను నేర్చుకుంటాను ఈయన దగ్గర అంటాడు. ఈయన ముఖ్యమంత్రి కావాలంటున్నాడంటే అంత దార్శనికుడుగా మనం చంద్రబాబు నాయుడు గారిని చూడాలి. ఎంతో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక 2-3 ఇన్సిడెంట్స్ చాలా సివియర్గా ఆలోచించే ఏంటంటే, ఒకటి అలిపిరి ఘటన, అలిపిరి రీబర్తే. అది అసలు ఏంటి అంత అటువంటి ఘటన నుంచి ఎంత తట్టుకొని నిలబడి ఇన్ని ఒత్తిడులు తట్టుకొని ఆయన ఆరోగ్య రహస్యం ఏంటి, ఇప్పటికీ కూడా అంతే యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి? అంటే ఒకటి సార్, ఆయనలో మీరు అన్నట్టు 75 సంవత్సరాల వయసులో ఇప్పుడు అద్వానీ లాంటి వాళ్ళు చూశారు, అటల్ బిహారీ వాజ్పేయిని చూశారు, వీళ్ళందరినీ అబ్దుల్ కలాం గారితో పనిచేశారు. దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్ళ యొక్క తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం మొదట్లో పోరాడింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అయితే, తర్వాత పివి నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. మరి తెలుగు వాళ్ళ యొక్క ఉనికిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు. ఎక్కడ అమెరికా వెళ్ళినా, ఎక్కడ సింగపూర్ వెళ్ళినా, మలేషియా వెళ్ళినా బాబు గారు సీఎం అనే పరిస్థితి వచ్చిందంటే ఈయనలో గొప్పతనం ఏంటంటే ఆయన ఆరోగ్యపు అలవాట్లు కావచ్చు, మక్కువ అనే ధైర్యం కావచ్చు, యోగా చేసుకోవడం కావచ్చు, ఒక డిసిప్లిన్. అంటే రాజకీయాల్లో వచ్చిన తర్వాత మల్టిపుల్గా ఉంటాయి సార్ అనేక అలవాట్లు. అవన్నీ కూడా ఎక్కడ కూడా ఇది కాలేదు. ఎప్పుడు తన మీద ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడం తప్పితే వేరే ఆలోచనలోకి వెళ్ళాల. కాబట్టి అంత విజనరీ లీడర్గా రూపాంతరం చెందాడనే మనం అనుకోవాలి. అంటే ఇప్పుడు విపక్షాల విమర్శలు, మామూలుగా రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు ఇవన్నీ ఒక ఎత్తు, కానీ 2019-2024 మధ్య జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆయన జీవితంలో అసలు తట్టుకుని నిలబడడం, అది గ్రేట్. దాన్ని ఎలా విశ్లేషిస్తారు? నిజమే. మీరు అలిపిరి నుంచి చూసుకుంటే అలిపిరిలో ఒక్కసారి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయనకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. క్లేమోర్లు మైన్లు పడిన ఆయన మనిషి బయటకు వచ్చాడంటే ఆ తర్వాత నుంచి అంటే ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి, ఈ దేశానికి ఏదో చేయాలంటే ఇది పట్టే ఆయన ఉన్నాడు. తర్వాత మీరన్నట్టు 2014 అయిపోయిన తర్వాత 2019 నుంచి 24 వరకు ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు,
ఆయన జీవితంలో ఎప్పుడు లేని కష్టాలు ఆయన పడ్డాడు. అసెంబ్లీలో అనేక అవమానాలు పొందాడు. కళ్ళ నీళ్ళతో నేను ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి శపథం చేసి బయటకు వచ్చాడు. తన వల్ల ఈ రాజకీయాల్లో ఉన్నాడు, ఇతను ఎట్లయినా ఏర్పారాలి రకరకాల ప్రయత్నం. అంతకుముందు ఇలా ఆయన రోషయ్య గారు లాంటి ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు అయితే అది సరదాగా ఉండేది సంభాషణ వాళ్ళ మధ్య, కానీ అది శృతిమించి వెళ్ళిపోయింది. కానీ అది కూడా తట్టుకొని నిలబడి ఈనాటి రాజకీయాల్ని కూడా చూసుకుంటూ వెళ్ళి ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు జైలు జీవితం గడిపినప్పుడు అండి, ఏంట్రా బాబు ఈయనకి కూడా ఇన్ని కష్టాల స్కిల్ డెవలప్మెంట్ కేసులో అని చెప్పేసి అది చాలా ఆయన జీవితంలో ఒక రకంగా ఆయన ఇక అయిపోయింది రాజకీయ జీవితం, ఇక పరిసమాప్తం అనుకునే సమయం నుంచి ఆ 52 రోజుల జీవితంలో ఆయన ఈ 46 సంవత్సరాలు అండి ఒక వ్యక్తిగా ఇంకా మెరుగైన విధంగా ఆలోచించే విధంగా ఆ 50 రోజులు ఆయనకి నెక్స్ట్ లెవెల్ ఉపయోగపడిందని మనం అనుకోవాలి. సో ఇప్పుడు ఈ 75వ పుట్టినరోజు చాలా కీలక దశలో ఉన్నారు రాష్ట్ర పునర్నిర్మాణం అనేటువంటి ప్రక్రియలో. సో ఆయన ఈ రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనుకుంటున్నటువంటి గిఫ్ట్ అమరావతి, సో ఇవి సాకారం అయ్యే దిశగా అడుగులు పడడానికి ఎంతవరకు అవకాశం ఉంది? ఇప్పటికి కూడా మళ్ళీ అదే విమర్శలు, గ్రాఫిక్స్ చూపిస్తున్నారు, ఇవి అవే అయ్యేవి కావు, ఇవన్నీ కూడా విజన్ పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారు, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి సంకల్పం మాత్రం చాలా గట్టిగా బలంగా కనిపిస్తుంది. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ వ్యవహార శైలే మారిపోద్ది అక్కడ జరిగేటువంటి మొత్తంగానే. సో ఇది ఎలాంటి సందర్భంగా మనం చూడాలి? డెఫినెట్గా అంటే ఇది క్రూషియల్ మూమెంట్ అయినా కానీ ఆయన చేయగలడు, ఆయన మాత్రమే చేయగలడు. ఆయన నాయకత్వం రాష్ట్రానికి అవసరం. మీరు అన్నట్టు మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి, ఆయనకి అనుభవం ఉంది, ఈయనకి పోరాట పట్టం ఉంది పవన్ కళ్యాణ్ గారికి. సంక్షేమం అభివృద్ధి 2 కలుగా వీళ్ళు పనిచేస్తున్నారు. సంక్షేమం వాటిని అభివృద్ధి మర్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకున్నారు. 164 సీట్లు 21 మంది ఎంపీలు ఇచ్చింది దానికి అద్భుతమైన పరిపాలన అందిస్తారని. ఏదైతే రాజధాని ఆగిపోయిందో దాన్ని పూర్వవైపును తీసుకురావడానికి అమరావతిని ప్రపంచాన్ని తెలియజేయడానికి ఆయన వంతు శాయశక్తిలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా విజన్ 2020 అంటే విమర్శించిన కాడి నుంచి విజన్ 2047 అంటే నిజంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పింది కరెక్ట్. ఈ రోజు ఈ దిశగా 2020లో చూశారు కదా, 2020లో ఏం జరుగుతుందో అప్పుడే చెప్పారు. అంటే ఒక 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తాడు సార్ ఆయన. ఇప్పుడు కూడా అండి డెఫినెట్గా ఈయన ఒక అద్భుతమైన అవకాశం ముఖ్యమంత్రిగా వచ్చింది. దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టుగా పోలవరం పూర్తి చేస్తాడు 2027 నాటికి. అమరావతి కూడా 2028 లోపు రాజధాని పూర్తయిపోయి ఐకాన్ టవర్స్ కూడా టెండర్స్ కూడా కాల్ఫర్ చేసింది చూసాం. ఇవన్నీ కూడా చూసుకుంటే డెఫినెట్గా రాబోయే 2-3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఒక పరీక్షా కాలం. ఆ పరీక్షల్లో 100% నెగ్గి ఒక మంచి ఆదర్శవంతమైన ఈ ప్రపంచానికి అమరావతి లాంటి అద్భుతమైన రాజధానిని పూర్తి చేస్తాడనేది మాత్రం అందరికీ నమ్మకం. సో ఇంకొకటి, ఇంత సుదీర్ఘకాలం ఒక విపక్ష నేతగా 10 ఏళ్ల పైన, దాదాపు 15 ఏళ్ళు ఆయన విపక్ష నేతగా ఉండడం, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు 14 సంవత్సరాలు ఇప్పుడు 14 ప్లస్ ఈ 5 ఇయర్స్. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో బలంగా ప్రజల్లో నిలబడగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఈ జనరేషన్స్లో అసలు తయారయ్యే అవకాశం ఉంది? కష్టం సార్, మనం చూడలేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ దేశానికి మనం అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు ఆయన చాలా 47 యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇచ్చినాయి, ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించారు, ఇటువంటి మిసైల్ మ్యాన్ అని చెప్పి అనేక మంది ప్రశంసించే సమయంలో ఒక వ్యక్తి మాత్రం అతను జీవించే కాలంలో మనం జీవించడం అదృష్టం అన్నాడు, రజనీకాంత్ గారు. నిజమే, అటువంటి అబ్దుల్ కలాం గారిని చూసాం. ఆ తర్వాత అంత అనుభవం ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి మోస్ట్ పాపులర్ లీడర్గా, రాజకీయ నాయకుడిగా దేశ రాజకీయాల్లో శాసించే స్థితిలో 75 సంవత్సరాల వయసులో కష్టపడిన చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. అటువంటి వ్యక్తి మనం ఈ జనరేషన్లో కష్టం చూడటం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది చంద్రబాబు నాయుడు గారి జీవన ప్రస్థానం 75వ వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణం ఇక్కడ. అలానే ఇప్పుడు రాష్ట్రానికి ఆయన ఒక కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసే దశలో ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి నాయకత్వం వహించాల్సినటువంటి సందర్భం అని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు, ఆయన నేర్చుకున్నటువంటి పాఠాలు ఇప్పుడు రాష్ట్రానికి భవిష్యత్తుని డిసైడ్ చేసేటువంటి దిక్సూచిగా మారబోతున్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.